లిక్కర్ స్కామ్ లో బెయిల్ పొందిన తర్వాత ఢిల్లీ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో కవిత బస చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీ నేతలతో కవిత భేటీ అయ్యారు. ఇవాళ కూడా తాజా పరిణామాలపై నేతలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు లిక్కర్ కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ పై విచారణకు వర్చువల్ గా హాజరు కాబోతున్నారు కవిత. మధ్యాహ్నం 2:45 ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతున్నారు. కేటీఆర్, హరీష్, ఇతర నేతలు కవితతో పాటు ఇవాళ హైదరాబాద్ చేరుకోబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోగానే బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లిక్కర్ కేసులో సిబిఐ ఛార్జ్షీట్పై ఆమె వర్చువల్గా విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక పాస్పోర్ట్ను కూడా ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు. తర్వాత మధ్యాహ్నం 2:45 ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని సరిగ్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు కవిత బయలుదేరబోతున్నారు. ఆమె వెంట పార్టీ నేతలు ఉన్నారు. ప్రస్తుతానికి కవిత ఢిల్లీలోని వసంత్ విహార్ బీఆర్ఎస్ కార్యాలయంలోనే రాత్రి బస చేశారు. ఇవాళంతా కూడా ఆమె బిజీగా ఉన్నారు. పార్టీ నేతలతో ఇవాళ మళ్ళీ సమావేశం కాబోతున్నారు తాజా పరిణామాలపై. ఎస్, రామకృష్ణ జైన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. రామకృష్ణ, కవిత షెడ్యూల్ ఎలా ఉంది? రిలీజ్ అయిన తర్వాత ఇవాళ ఏం చేస్తోంది? ఇవాళ ఇంకా బీఆర్ఎస్ కార్యాలయంలోనే ఉన్నారా? వర్చువల్గా కూడా ఇవాళ మళ్ళీ సిబిఐ ఎంక్వైరీకి ఆమె అటెండ్ కాబోతున్నారు. ఏంటి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాత్రి తీహార్ జైలు నుంచి నేరుగా ఆమె బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆమె ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతున్నారు. తదుపరి కార్యాచరణ ఏంటి అనే అంశానికి సంబంధించి కవిత యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ రోజు 11:30 గంటలకు ఆమె సిబిఐ కోర్టుకి వర్చువల్ గా హాజరవుతున్నారు. ఎందుకంటే సిబిఐ కోర్టులో ఈ రోజు సిబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరుగుతుంది. రోజు రెవెన్యూ కోర్టు యాక్చువల్ గా ఆ కోర్టుకి ఆమె నేరుగా హాజరు కావాలనుకున్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆమె వర్చువల్ గా హాజరయ్యేందుకు పర్మిషన్ తీసుకున్నారు. అందుకు కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె వర్చువల్ గానే హాజరవుతున్నారు సిబిఐ కోర్టుకి. ఇక ఆ కోర్టు విచారణ కార్యక్రమం విచారణ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2:45 ప్రత్యేక విమానంలో కవితతో పాటు కేటీఆర్, హరీష్ రావు, అలాగే ఆ పార్టీకి చెందినటువంటి కీలకమైన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి రాబోతున్నారు. మరి హైదరాబాద్ లో కూడా ఘన స్వాగతం ఏర్పాటు చేసేందుకు శ్రేణులు ఇప్పటికే ప్రిపేర్ చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. ఆమె హైదరాబాద్ దిగినప్పుడే నేరుగా తన తండ్రి ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి వెళ్తారని చెప్పి సమాచారం అందుతుంది. ఫామ్ హౌస్ కి వెళ్లి తన తండ్రిని కలుస్తారు తొలుత. ఆ తర్వాత యాక్షన్ ప్లాన్ అనేది, కవిత యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుంది. మరి కవిత క్లియర్ గా చెప్పారు, ఎవరిని వదలబోను, అలాగే ఎట్టి పరిస్థితుల్లో తనని ఇబ్బందులకు పాలు చేసిన వడ్డీతో సహా చెల్లిస్తా అని చెప్పేసి కూడా కవిత చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు కొంత ఆమె చాలా ఫెరోషియస్, అంటే చాలా కాశీగా చెప్పారు. తనని ఇబ్బందులకు పాలు గురి చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలనని. అదే తరహా పరిస్థితి కొనసాగుతుంది. కవిత రాగానే తన యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆమె చర్చిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు అలాగే నేతలతో యాక్షన్ ప్లాన్ మీద డిస్కస్ చేసి ఫర్దర్ గా వ్యూహాన్ని రచిస్తున్నారు. ఏదేమైనా సరే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆమెకు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పొచ్చు. మరి ఈ బిగ్ రిలీఫ్ దొరికిన నేపథ్యంలో దీన్ని ఆసరాగా చేసుకొని ఆమె తదుపరి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది. మరి అది బీజేపీ పైన ఉంటుందా, కాంగ్రెస్ పైన ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. మరి ఏది ఏమైనా ఈ రోజు కవిత మధ్యాహ్నం 2:45 ఢిల్లీ నుంచి బయలుదేరిపోతున్నారు. మరి ఆమె బయలుదేరే ముందు కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తుంది. నేషనల్ మీడియాతో మరొక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెడతారు అని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆల్రెడీ జైలు దగ్గర మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఎలాబొరేట్ గా తనకి జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా తెలిసేందుకు మీడియాతో మరోసారి కవిత మాట్లాడే ప్రయత్నం. రామకృష్ణ, అంటే దాదాపుగా ఎంక్వైరీ పూర్తయినట్లుగానే కోర్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెయిల్ మంజూరు చేసింది. రకరకాల ట్విస్టులు, ఛార్జ్ షీట్లు, సిబిఐ, ఈడీ, రకరకాల బెయిల్ నిరాకరించడము, ట్రయల్ కోర్టు, తర్వాత హైకోర్టు, ఇవన్నీ పరిణామాలు మనం గత 5 నెలలుగా చూస్తున్నాం. మొత్తం మీద ఇన్ని రోజులు నిరాశ ఎదురైనప్పటికీ నిన్న బెయిల్ దక్కింది, ఎటకేలకు బయటకు వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ ఏంటి? మళ్ళీ సిబిఐ కేసులో వర్చువల్గా హాజరైన తర్వాత ఇది ఇక్కడికే క్లోజ్ కాబోతుందా ఎంక్వైరీకి సంబంధించి? తర్వాత ఈ పాస్పోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ కండిషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసినట్టే అనుకోవచ్చా మనం? ఇంకా అంటే ఆమె కేసు ఆల్మోస్ట్ ఆమెకి బెయిల్ వచ్చినప్పుడు కూడా కేసు మాత్రం యథావిధిగా నడుస్తుంది. కేసు అయితే మాత్రం ఈ కేసు అయితే యథావిధిగా నడిచే అవకాశం ఉంది. అందులో సమస్య లేదు. ఎందుకంటే కేసులో విచారణ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆమె ట్రయల్ కోర్టులో విచారణకు ఛార్జ్ షీట్ మీద విచారణకు హాజరవుతున్నారు.
ఇప్పుడు ఈ బెయిల్ అయితే వచ్చింది, కానీ విచారణ అయితే కొనసాగుతుంది. దర్యాప్తు అయితే 100% పూర్తి కాలేదు, ఇంకా 90% వరకే దర్యాప్తు పూర్తయింది ఈ స్కామ్ కి సంబంధించి. ఆమె ఈ కేసు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే మాత్రం కంపల్సరిగా సిబిఐకి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఆమె తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి, కేసుకి అటెండ్ అవ్వాలి, వాళ్ళు పిలిస్తే విచారణకు హాజరవ్వాలని ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది కోర్టు. ఈ నేపథ్యంలో ఆమె మళ్ళీ అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంతో పాటు కవిత తన కేసుకి సంబంధించి ఈ కేసుకు సంబంధించి లాయర్లు కూడా ఇప్పటికే ఆమెను ప్రిపేర్ చేశారు. తదుపరి యాక్షన్ ఎలా ఉండాలి అనే అంశానికి సంబంధించి అడ్వకేట్స్. మరి దీని ప్రకారం కవిత ముందుకి వెళ్ళబోతున్నారు. అయితే ఈ రోజు విచారణ అయితే ఈ రోజు ఉదయం 11:30 గంటలకు రోజవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రోజవెన్యూ కోర్టులో జస్టిస్ కావేరి బవేజా ముందు ఈ సిబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరగబోతుంది. మరి ఈ విచారణ జరిగిన తర్వాత దీనికి సంబంధించి ఆమె ఏ రకంగా స్పందిస్తారని కూడా చూడాలా. అక్కడ ఏ ఛార్జ్ షీట్ లో ఏమేమి అంశాలు పేర్కొన్నారు, అలాగే కవిత ఏ రకంగా స్పందిస్తారని చూడాలి. ఎందుకంటే కవిత కూడా వర్చువల్ గానే హాజరవుతున్నారు ఈ విచారణకు కూడా. ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా వర్చువల్ గానే హాజరవుతున్నారు. మరి ఆయన కొన్ని భద్రతా కారణాల రీత్యానా లేదా ఆమె ఆరోగ్య కారణాల రీత్యానా ఆమె నేరుగా కోర్టుకి హాజరు కాలేకపోతున్నారు ఈ రోజు. మరి ఆ విచారణ పూర్తయిన తర్వాత ఆమె తిరిగి హైదరాబాద్ కి బయలుదేరుతారు. మరి హైదరాబాద్ పుస్తకాల సాయంత్రం 6-7 అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం నిన్న చెప్పాము, ఆమె 24 గంటలు టైం పడుతుంది ఆమె జైలు నుంచి ఆమెకు బెయిల్ వచ్చిన దగ్గర నుంచి చెప్పాము. అదే రకంగా ఇప్పటికీ ఆమెకి 24 గంటల టైంలోనే ఆమె వెళ్తున్నారు హైదరాబాద్ కి. ఏది ఏమైనా సరే కవితకి రామకృష్ణ ఇక్కడ సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇక ఈడీ ఎంక్వైరీ అయితే కంప్లీట్ అయినట్టుగా కోర్టు అభిప్రాయపడింది. దట్స్ ఓకే, అది కంప్లీట్ అయింది. సో ఏం జరుగుతుంది ఇప్పుడు? కవిత మళ్ళీ పార్టీ నేతలతో ఇవాళ సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి చర్చ రాబోతోంది? ముఖ్యంగా ఆమె ఇవాళ హైదరాబాద్కి వస్తే కూడా గ్రాండ్ వెల్కమ్ చేసేందుకు ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారు. సో సరిగ్గా ఎన్ని గంటలకు బయలుదేరబోతున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి? అయితే ఇక్కడ కవిత స్టార్టెడ్ రివెంజ్ స్టార్ట్ చేశారు అని చెప్పాలి. రివెంజ్ ఆమె నిన్నే క్లియర్ గా చెప్పింది, రివెంజ్ స్టార్ట్ చేస్తున్నాను, కంపల్సరీగా ఎవరిని వదలననేది. ఇప్పుడు ఆమెకి ఈ ఆర్భాటాలు ఈ ఏర్పాట్లు హంగామాలు కాదు, ఆమె రివెంజ్ స్టార్ట్ చేశారు. మరి కవిత కేసీఆర్ కూడా చెప్పారు, తను ఉద్యమ నాయకురాలి కూతురు, ఆమె దేనికి భయపడదు, ఇంకా మరింత ఫోర్స్ తో ముందుకెళ్తాదని. అందుకే ఇప్పుడు వాళ్ళ ప్లాన్ అంతా కూడా ఏంటంటే తదుపరి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఇక్కడ సెంటర్ ని ఏ రకంగా వెదుకులో పెట్టాలి, సెంటర్ తో ఏ రకంగా వ్యవహరించాలి కేంద్రంతో, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఏ రకంగా వ్యవహరించాలి, ఈ 2 అంశాల మీదే ఇప్పుడు ప్రస్తుతానికి నేతలతో చర్చలు జరుగుతున్నాయి. కేటీఆర్, హరీష్ రావు అలాగే మిగతా లీడర్స్ అందరితో కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ చర్చలు జరిగిన తర్వాత వీటి బేస్ చేసుకొని కేసీఆర్ ని కలిసిన తర్వాత ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆమె వ్యూహం ప్రకారం రాష్ట్రంలో ముందుకు వెళ్తారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా కవితకి ఇన్ని రోజులు జైల్లో ఉంచడంతో వాళ్ళలో కూడా చాలా ఆందోళన, కసి బాగా ఉంది. మరి ఈ నేపథ్యంలో దీన్ని అదనగా చూసుకొని మరొక ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలని కవిత ప్లాన్ చేస్తున్నారు. మరి ఏ రకంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు, ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తారు కవిత అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. రైట్, ఎస్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తను అసలే మొండిదాన్ని, అంతకు మించి మంచిదాన్ని జైల్లో పెట్టి ఇంకా జగమొండిగా తయారు చేశారంటూ కవిత నిన్న చాలా ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చారు. మరి కవిత ఇంతకంతకు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ ఛాలెంజ్ చేశారు. సో ఏం జరగబోతుంది, కవిత ఎలాంటి వ్యూహాలతో రాజకీయం చేయబోతుంది అనేది ఆసక్తిగా మారుతోంది. బీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీ నేతలతో కవిత అందుబాటులో ఉన్న నేతలతో ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్లో భేటీ కాబోతోంది. తాజా పరిణామాలపై నేతల మధ్య చర్చ జరగబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు మరొకసారి లిక్కర్ కేసులో సిబిఐ కేసుకు సంబంధించి ఆమె వర్చువల్గా ఎంక్వైరీకి అటెండ్ కాబోతోంది. ఇక ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని మధ్యాహ్నం 2:45 ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతుంది కవిత. సాయంత్రం 5 గంటలకల్లా చేరుకోబోతోంది. ఆమెతో పాటు కేటీఆర్, హరీష్, ఇతర నేతలు కూడా ఉన్నారు. సాయంత్రం కవిత చేరుకోగానే భారీ స్వాగత ర్యాలీకి బీఆర్ఎస్ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. నేరుగా